साल 2022 से अब तक विकाराबाद जिला में जुराइम की शरह में कमी आएगी। जिला एसपी कोडी रेड्डी से मुलाकात। साल 2021 में 2436 केसेस रजिस्टर्ड हुए और 2022 में 3788 केसेस में से 3588 केसेस रजिस्टर्ड हुए। 23 केसेस रजिस्टर्ड नहीं हुए। हम सड़क हादसा को कम करने में भी काम कर रहे हैं। माजी में हम गट्टा पर ज्यादा मुकदमा दर्ज किया करते थे। हमने सुप्रीम कोर्ट के हुक्म से गट्टा पर मुकदमात का अंदराज बंद कर दिया है। जिला में अगवा की वारदातों में इजाफा हुआ है, जिसमें दोनों मैनेजर्स अपनी मर्जी से भागने के वाकयात में इजाफा हुआ है। नक्शबंदी माजी के बरअक्स जिला भर में एक ही वक्त में की जाती है। मुलजिमान के अफराद को रोकने की नीयत से हमने नकाबपोश गिरफ्तारी के जरिए 10 मुश्तबा अफराद की शनाख्त की है और उनकी मशाविरत की है। हमने जिली पुलिस डिपार्टमेंट के जरिए एहतमाम, खून के अतिये जैसे बेदारी के बहुत से प्रोग्राम्स मुनाकिद किए हैं। हमने जिला भर में अपने फराइज से चौकन्ना रहने वालों और शुबावार मुकाबलों में बेहतरीन कारकर्दगी दिखाने वालों को इनामात से नवाजा है। जिला कलेक्टर की हिदायत पर गाड़ी चलाने वालों को इस बात से वाकिफ कराया गया। जिला भर से 4,96,04,232 मालियत की शराब, मोबाइल फोन, जेवरात और गांजे जब्त हुए हैं। डीएससी और एसपी के हिदायत पर कार्रवाई की जाएगी ताकि जेल जाने के बाद कत्ल करने वालों को इस बार सजा मिले। उससे कबल भी हम जिला में अमन अमान को बरकरार रखने के लिए महकमे पुलिस की हिदायत पर तमाम इक़दाम करेंगे। उसके लिए अवाम का ताउन जरूरी है। ఈ సంవత్సరం వికారాబాద్ జిల్లాలో టోటల్గా క్రైమ్ రేట్ చూసుకున్నప్పుడు మీకు అందరూ కూడా ప్రింట్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ పీపీటీ కూడా చూపిస్తాం. ఓవరాల్గా మనకి 21తో కంపేర్ చేసినప్పుడు 22లో తగ్గింది, 22తో కంపేర్ చేసినప్పుడు 23లో కూడా క్రైమ్ రేట్ తగ్గింది. అదేవిధంగా ఈ సంవత్సరం ఎండింగ్లో మనకి ఎలక్షన్స్ కూడా రావడం జరిగింది, అసెంబ్లీ ఎలక్షన్స్. దాని యొక్క వివరాలు కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ చూసినట్లయితే మనకి యాక్చువల్గా మనము మీకు కూడా తెలుసు, అప్పుడప్పుడు మేము ప్రెస్ మీట్లో కూడా చెప్తుండే వాళ్ళము. ముఖ్యంగా 5 అంశాల మీద ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది 22లో. 23కి వచ్చేసరికి ఇంకో కొన్ని ఐటమ్స్ పెంచుకున్నాం. ఫస్ట్ ఏంటంటే రిపోర్ట్ అవుతున్నటువంటి కేసెస్ ఇన్వెస్టిగేషన్ పెండింగ్ లేకుండా చూడటం ఒకటి. అదేవిధంగా ఎన్ఫోర్స్మెంట్ పెంచడం అనేది 2. తర్వాత మన కాడ సూసైడ్స్ కొంచెం ఎక్కువగా ఉన్నాయి కాబట్టి దాని మీద కూడా ఫోకస్ చేయడం జరిగింది. అదేవిధంగా రోడ్ యాక్సిడెంట్స్ మీద ఫోకస్ చేయడం జరిగింది. ఈ సీసీటీవీ కెమెరాలు కూడా ఫోకస్ చేయడం జరిగింది. ఈ 5 మెయిన్ ఆబ్జెక్ట్స్గా పెట్టుకోవడం జరిగింది. వీటిలో చూసినట్లయితే మనకి ఓవరాల్గా మనకి ఇయర్లో చూసుకుంటే మనకి 21లో 4,364 కేసులు రిపోర్ట్ అయినాయి, 22లో 3,788, 23లో 3,588. ఇది మనం యాక్చువల్ క్రైమ్ అంటున్నాం. టోటల్గా రిజిస్ట్రేషన్స్ ఇన్ని ఎఫ్ఐఆర్ నమోదైనాయి జిల్లా వ్యాప్తంగా. ఓవరాల్గా మనకి మెయిన్ కేసెస్ చూసుకుంటే మర్డర్ ఫర్ గెయిన్ మన కాడ ఏం కాలేదు, డెకాటీలు కాలేదు, రాబరీలు అప్పుడు ఇప్పుడు సేమ్ ఉన్నాయి, డే హెచ్పీలు తగ్గినాయి, నైట్ హెచ్పీ తగ్గింది, ఆర్డినరీ థెఫ్ట్ తగ్గినాయి, మర్డర్స్ తగ్గినాయి, కల్పబుల్ హోమ్సైడ్ తగ్గింది, రైటింగ్ తగ్గింది, కిడ్నాపింగ్, అబ్డక్షన్ కొంచెం పెరిగింది. కిడ్నాపింగ్ అంటే ఇది జనరల్గా మన మైనర్ గర్లు ఎలోప్మెంట్ అంటాం మన పోలీసు పరిభాషలో. అంటే వేరే వాళ్ళతోటి ఏదైనా ఇష్టపడి ఇంట్లో నుంచి చెప్పకుండా వెళ్ళిపోయినప్పుడు మనం మైనర్ గర్లు అయితే దాన్ని కిడ్నాప్ కింద కేసు కడతాం. అట్లా మనకి ఇట్లాంటి కేసులు పెరిగినాయి, రేప్ కేసులు తగ్గినాయి, గ్రీవియస్ హర్ట్ తగ్గింది, సింపుల్ హర్ట్ తగ్గింది, చీటింగ్స్ పెరిగినాయి. చీటింగ్స్ అంటే మనము ఇప్పుడు నార్మల్ కేసెస్ కూడా ల్యాండ్ రిలేటెడే కాకుండా వేరే అదర్ కేసెస్లో కూడా మనం చీటింగ్ కేసులు కడుతుంటాం వైట్ కాలర్ అఫెన్స్లో. ఇట్లా మనం చూసుకుంటూ పోతే ఓవరాల్గా లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఇయర్ బాగా తగ్గినాయి.